రీసెంట్‌గా రాజస్థాన్‌లో జరిగినటువంటి 13 సంవత్సరాల పాపపై అత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. అయితే దీనిపైన అటు ద్రౌపది ముర్ము గారు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. వాళ్ళని రోడ్డు మీదే ఉరితీయాలని, ఎన్‌కౌంటర్ చేయాలని. అయితే దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ ఉదయకాంత్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే మా. సార్ రీసెంట్‌గా జరిగినటువంటి 2 సిట్యుయేషన్స్ అంటే రాజస్థాన్‌లో ఒక మైనర్ అమ్మాయి పైన రేప్ జరిగింది. అటు వెస్ట్ బెంగాల్‌లో కూడా ఒక 11 సంవత్సరాల అమ్మాయి పైన కూడా ఇదే విధంగా జరిగింది. అంటే దీనిపైన కూడా రాష్ట్రపతి ముర్ము గారు ఇలా మాట్లాడారు అనుకోవచ్చా? నీ మాట కనుక నిజమైతే చాలా బాగుండేది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అట్లా ఒకవేళ అటువంటి స్టేట్మెంట్ ద్రౌపది ముర్ము గారు కనుక ఇచ్చిండుంటే కనుక నీకు కూడా మంచి పార్టీ ఇచ్చి పంపించేవాడిని. కాకపోతే ప్రెసిడెంట్ గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదమ్మా. రాంగ్ స్పెక్యులేషన్స్. అంటే తను ఎవరైతే ఇంతటి అగత్యానికి పాల్పడుతున్నారో, నేరం చేసిన వాళ్ళని ఉరిదీయాలే అని చెప్పి ప్రెసిడెంట్ గారు అన్నారు అని ఒక న్యూస్ మామూలుగా ఛానల్స్లో వైరల్ అవుతుంది. అది నిజం కాదు. మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. నిజంగానే అది అయితే చాలా బాగుండేది. నేను కూడా సంతోషించడం. ఎందుకంటే ఇంకోసారి నేరాలు జరిగాయి ప్రజల్లోకి. అంటే ప్రజల ఆలోచన ఎట్లా ఉండేదంటే నిజంగా ఇంత ఘోరమైన 13 సంవత్సరాల బాలికని 34 మంది 5 రోజులు తాగిచ్చేసి కిడ్నాప్ చేసేసి రేప్ చేయడానికి నిజంగా వాళ్ళకి మనసు ఎట్లా వచ్చింది? మరి అటువంటి వాళ్ళను నిజంగా బహిరంగంగా ఉరిదీసి, అసలు ఉరిదీసుడు కదమ్మా నిజంగానే వాళ్ళని ఉరిదీసే ఇట్స్ వెరీ పెయిన్లెస్ డెత్ అంటారు. ఏదైతే డెత్ పెయిన్లెస్ డెత్ ఏదంటుందో హ్యాంగింగ్. కాబట్టి మన జ్యుడిషియరీ హ్యాంగ్ చేసి చంపేయమన్నారు. అంటే మనిషి చచ్చిపోయేటప్పుడు కూడా నొప్పి తెలవద్దని చెప్పేసి. నొప్పి తెలవకుండా ఇటువంటి నా కొడుకులను చంపద్దమ్మా చెప్తున్నా కదా. ఇటువంటి వాళ్ళని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకు వదిలేసి రాళ్ళతో కొట్టి చంపుతారు. ఒక ఏన్షియంట్ డేస్లో లేదంటే కనుక మనము గల్ఫ్ కంట్రీస్లో చూస్తున్నారు, షూట్ చేసి చంపేస్తారు. అంతకంటే దారుణంగా ఉండాలి. అట్లయితేనే ఇవన్నీ పూర్తిగా నిర్వహించబడతాయి. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ హ్యాంగ్ చేసి చంపడం కాదు, ప్రజలకు వదిలేసి వాళ్ళని కొట్టి చంపాలి, రాళ్ళతో కొట్టి చంపాలి. 13 years గర్ల్ని 35 మంది 5 రోజులు నిర్దాక్షణంగా రేప్ చేసేసి ఏంటమ్మా? ఎక్కడ ఏ సమాజంలో ఉన్నా వీళ్ళున్నమ్మా. దాన్ని తీసుకుపోయి ఒక హోటల్లో బంధిస్తారా? ఒక ఆటో డ్రైవర్ కేవలం 100 రూపాయలకు అమ్మాయిని హోటల్లోనికి అమ్మేసిందంట. 13 years గర్ల్కి ఏం తెలుస్తుందమ్మా? ఏం చేయగలుగుతుంది ఆమె? సో అది ఎంత ప్యాథటిక్, ఎంత బాధాకరం ఉన్నది. అట్లీస్ట్ పోలీసు ప్రజలకు తీసుకెళ్ళి ప్రజలలో కొట్టుకుంటే తీసుకెళ్ళి చూడు. అదే ఆ వీడియో నాకు బాగా నచ్చింది. నా ఫేస్బుక్లో కూడా దాన్ని నేను లింక్స్ షేర్ చేసిన. ఐ వాస్ రియల్లీ అప్రిషియేటెడ్ టు దట్ పోలీస్ హూ టుక్ దట్ డిసిషన్. ప్రజలకు తీసుకెళ్ళాను. కానీ పోలీసులు చేసే దాంట్లో మీరు అన్నట్టుగా ముర్ము గారు నిజంగానే వాళ్ళని ప్రజలు ఉరిదీయమని కాదు, లేకపోతే అదే ప్రెసిడెంట్ గారు నిజంగా నేనుంటే ఆ ప్లేస్ కనుక ఈయన కొడుకులను రాళ్లతో కొట్టి చంపాలి. చచ్చిపోయేంత వరకు కొడుతూనే ఉండాలి వీళ్ళని. ఒక్కడి తర్వాత ఒకటి తర్వాత కొడుతూనే ఉండాలి. అప్పుడు కనుక అటువంటి చేస్తే కనుక ఇటువంటి జరిగాయి. ప్రతిరోజు ఇవే కేసులు బయటకు వస్తాయి. ఇప్పుడు మీరు అన్న రాజస్థాన్, వెస్ట్ బెంగాల్లో కూడా ఒక 11 years గర్ల్ని ఇట్లా చంపేసి తీసుకపోయి చెరువులో పడేసిండు. ప్రజలు ఆయన కొట్టేసి ఎన్కౌంటర్ చేసిండు. నిజంగా అదొక ఇన్సిడెంట్ మనం అప్రిషియేట్ చేయాలి. వాడు ఎప్పుడైతే నేరం జరిగిందో తెలిసిన తర్వాత వాడిని ఇమీడియట్గా ఎన్కౌంటర్ చేసేసిండు. ఈ న్యాయస్థానాలు, పోలీసులు, కోర్టులు, కేసులు, వానికి మళ్ళీ భద్రత, మళ్ళీ దాని తర్వాత వానికి పోలీసు జీబు 4 పోలీసులు వాడిని తీసుకుపోయేసి కోర్టు ముందు హాజరుపరిచి మళ్ళీ దాని తర్వాత వానికి జైలు కూర్చొని పెట్టి తిండి పెట్టేసి వాడిని ప్రతి వాయిదాలకు తీసుకొచ్చి పోలీస్ జీబులో తీసుకొచ్చి కోర్టుల ప్రొడ్యూస్ చేసి మళ్ళీ దాని తర్వాత నేరం చేసిండా లేదా రుజువు ఇవన్నీ ఏందమ్మా? తప్పు చేసిండు. సీసీ కెమెరా ఫుటేజెస్ కనబడ్డాయి. ఎప్పుడైతే రాజస్థాన్లో నేరం జరిగింది పలానా హోటల్ అన్నప్పుడు ఎంతైతే బ్లంట్గా మీరు హోటల్ కూలగొట్టినారు కదా, హోటల్ కూలగొట్టినట్టే దాని అర్థం ఏంటిది? ఆ హోటల్ నేరం జరిగింది. సీసీ కెమెరా ఫుటేజెస్ అన్ని కూడా మనకు రికార్డ్ అయిన ఇష్యూ జరిగింది, ఇన్సిడెంట్ జరిగింది, బయటకు వచ్చింది. అంటే నేరం జరిగిందని చెప్పేసి నీకు తెలిసినప్పుడు ఇంకా ఈ చెత్త స్టోరీ అంతా ఎందుక మీ అన్ని సోదంతా? ఉమెన్ రైట్స్ కథా కార్ఖానా చేసినట్టుగా ఎక్కడైతే నేరం జరిగిందో, ఎట్లయితే పోలీస్ ఎన్కౌంటర్ రూపంగా వాళ్ళని చంపేస్తున్నారో అదేవిధంగా వీళ్ళని కూడా సంపాదిస్తే అసలు ఇంకొకరికి నేరం చేయడానికి భయం అవుతుంది కదా. యూ జస్ట్ ఇమాజిన్ ద సిచ్యువేషన్ ఆఫ్ దట్ గర్ల్ ఫర్ 5 days. ఒక్కరోజు వేదన అనుభవించిందంటే నిజంగా అయ్యో పాపమే అనుకునే సమాజంలో మనం బతుకుతుంటే 5 రోజులు ఒక్క వ్యక్తి కాదు, ఇద్దరు కాదు, 35 మంది కనుక ఒక 13 years గర్ల్ని రేప్ చేసినట్టే ఎంత పెయిన్ అనుభవించి ఉంటుంది. అటువంటి వాళ్ళని ఎందుకమ్మా ఇక పోలీసులు, కేసులు, ట్రయల్స్లు, జైళ్ళు, శిక్షలు ఆన్ ది స్పాట్ దొరికినట్టు వేసి పారేసినట్టు సిస్టంలో ఆ మెసేజ్ పబ్లిక్లో కూడా వెళ్ళాలి.
ఒక ఆడపిల్లను ముట్టుకుంటే ఇంత అతి కఠినంగా శిక్షలు ఉంటాయి. నిజంగా ద్రౌపది ముర్ము గారు ఏదైతే స్టేట్మెంట్ చేసినని, ఏదైతే రాంగ్ న్యూస్ బయటకు వచ్చిందో అది నిజం కావాలని చెప్పి నేను దేవుడిని మొక్కుంటాను. అంటే సార్, ఏదైతే రాజస్థాన్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉందో దాంట్లో పోలీసులు హోటల్స్ను కూల్చివేయడం జరిగింది. అంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ మధ్యలో ఇట్లాంటి ఎవిడెన్స్ ఏవైతే జరిగింది అన్న దగ్గర కూల్చివేయడం కరెక్టే అంటారా? కరెక్టే, నన్ను అడిగితే కరెక్టే. చట్టపరంగా మాట్లాడితే అది కరెక్ట్ కాదు, నన్ను వ్యక్తిగతంగా అడిగితే కరెక్టే అంట. ఎక్కడైతే నేరం జరిగిందో ఆ మొత్తం బిల్డింగ్ మొత్తం కూల్చేసినారు. రైట్, ఇట్స్ రైట్ డిసిషన్. ఎవరైతే నేరం చేసినాడో వాళ్ళందరినీ వేసేసేయాలి. ఇంకా చట్టాల కోర్టులు ఇవన్నీ కాదమ్మా. ఇవన్నీ చేస్తే నిజంగా చెప్తున్నా కదా, కోర్టులలో ఇవాళ భారతదేశంలో 5 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయమ్మా. దేశం మొత్తము 5 crores ఆఫ్ కేసెస్ ఆర్ పెండింగ్ అవుట్ ఆఫ్ 130-150 కోట్ల జనాభాల. అంటే యూ ఇమాజిన్ ఆల్మోస్ట్ 3% ఆఫ్ క్రిమినల్ కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడైతే నేరం చేసేవాడు ఏమనుకుంటున్నామా, ఇవాళ నెల రోజులు 2 నెలలు జైలుకు పోయినాము, బయటకు వచ్చినాము, నేరం ప్రూవ్ కావడానికి 10 సంవత్సరాలు పడుతుంది. అది 10 సంవత్సరాల్లో ఆ నేరం నిజంగా నేను రుజువు అయితే జిల్లా కోర్టు తీర్పిస్తే మళ్ళీ పైకోర్టు, హైకోర్టు పోతే సుప్రీంకోర్టు. దీనివల్ల ఇంకా కేసులు మురిగిపోవు కోర్టులలో. ఆయన నేరం చేసేటోళ్ళు చేస్తూనే పోతున్నారు కదా. ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్. నేనేమి నా సొంత ఒపీనియన్ చెప్తున్నాను, నేను చరిత్ర చెప్తున్నా, హిస్టరీ చెప్తున్నా. ఈ రోజు జరుగుతున్న సమాజంలో జరుగుతున్న ఇన్సిడెంట్ ఏవైతే దాన్ని నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నా. అరే అక్కడ ఒక కేసు అది బయటకు వచ్చింది, బెంగాల్ ఒక కేసు జరిగిందంటే రాజస్థాన్లో ఒక కేసు జరుగుతుంది, రాజస్థాన్లో ఒక జరిగింది, తెలంగాణలో జరిగిందంటే ఆంధ్రప్రదేశ్, దేశం మొత్తం ఇవే రేప్ కేసెస్ జరుగుతుంది. ఎప్పుడైతే పనిష్మెంట్స్ తొందరగా సత్వర న్యాయం జరగలేదో, పనిష్మెంట్ అంత సింపుల్గా ఉన్నప్పుడు ఇవన్నీ పుడుతూనే ఉంటాయి. యు నో దట్ 35 members ఆర్ ఇన్వాల్వ్డ్. దాంట్లో నిజంగా సగం మంది తప్పు కావచ్చు, సగం మంది ఒప్పు కావచ్చు. అసలు తీసేస్తే ఈ సిస్టంలో వాళ్ళని అందరినీ తీసేస్తే నిజంగా మంచి ఇన్వాల్వ్ కాను ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ టోటల్ కొలాబ్ చేస్తారు. ఇంకోటి చేయడానికి భయపడతాడు. అండ్ పేరెంట్స్ కూడా వాళ్ళు నిఘా పెడతారు పిల్లల మీద. రైట్. అండ్ ఒక కేసులో భార్య అండ్ తల్లి చెప్తుంది, నా భర్త నేరం చేసిన వాడు చంపేసింది కరెక్ట్ అని చెప్పి. ఏదైతే వెస్ట్ బెంగాల్ కేసు అంటే ఎంత విసిగిపోయి ఉంటా ఉన్నారు ఆడవాళ్ళు. చూడండి, ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగింది, ఒక మహిళ మీద దాడి జరిగింది అండ్ రేప్ జరిగిందంటే తల్లి కూడా సహించట్లేదు, భార్య కూడా సహించట్లేదు. కానీ వీళ్ళందరూ కూడా రేపిస్టులు వ్యాపిస్తూనే ఉన్నారు కదా. సో పనిష్మెంట్ చాలా సివియర్గా ఉండాలి. మీరు అన్నట్టుగా నేను కూడా అప్పీల్ చేస్తున్నా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, ఇటువంటి మైనర్ గర్ల్స్ మీద కానీ లేకపోతే విమెన్ మీద కానీ సెక్షువల్ అసాల్ట్లు, రేపులు, మానభంగాలు ఇంత కఠినంగా చేసిన వారిని మాత్రము ఖచ్చితంగా ప్రజల్లోనే వాళ్ళతో కొట్టి చంపే విధంగా ఒక చట్టం తీసుకురావాలి. అంటే సార్, పోక్సో యాక్ట్ అనేది చాలా వరకు చిన్నపిల్లల మీద జరిగేటువంటి అఘాయిత్యాల కోసం తీసుకొచ్చినటువంటి చట్టం. అది వచ్చినప్పటికీ ఇంతమంది కేసుల్లో వీళ్ళకి జైలు శిక్షలు పడినప్పటికీ ఎందుకు అంటే విపరీతంగా ఈ సంవత్సరంలో చూసాం వేల సంఖ్యలో మైనర్ పిల్లల పైన ఇలాంటి అఘాయిత్యాలు అనేవి వింటూ వస్తున్నాము. ఎందుకు ఇంకా ఇంత విపరీతంగా పెరుగుతుంది అనుకోవచ్చు? నేను అది చెప్తున్నాను కదా, జస్టిస్ ఈస్ డిలేడ్, జస్టిస్ ఈస్ డినైడ్ అంటున్నాము. ఎన్ని రోజులైతే న్యాయస్థానాలలో తీర్పులు లేట్ కావడం వల్ల నిజంగా సత్వర న్యాయం అందుతలేదు. అటువంటప్పుడు వాళ్ళకు పబ్లిక్ జనాలకు లీనియన్స్ అయిపోతా ఉన్నది. వాడు ఆ క్షణము ఆ నిమిషము వాడిని సుఖాన్నో సంతోషాన్నో వాడి యొక్క పైచాచిక ఆనందాన్ని వాడు అనుభవిస్తున్నాడు. కానీ దాని రెప్లికేషన్స్ కాన్సిక్వెన్సెస్ ఇంత దారుణంగా ఇంత ఘోరంగా ఉంటాయని చెప్పేసి నిజంగా అటువంటి తీర్పులు తీర్చినప్పుడు కానీ లేకపోతే వాళ్ళని ఆ విధంగా పనిష్మెంట్ ఇచ్చినప్పుడు కదా వాళ్ళకి ఆ పెయిన్ తెలిసేది. నీకు ఎక్కడ పెయిన్ తెలుస్తుంది చెప్పమా? వాడిని అరెస్ట్ చేస్తున్నారు, రైట్ రాయల్గా తీసుకుపోతున్నారు, వానికి రూపాయి ఖర్చు లేకుండా పోలీసుల పోలీసులు అయినాయి. మళ్ళీ దాంతో వానికి తిండి కూడా ఫ్రీగా పెడుతుంది. బయట తిండి లేని గతి లేని వాళ్ళకు తీసుకుపోయి గుడ్లు, మటను, చికెను ఇన్ని ప్రివిలేజెస్ కోర్టులలో జైళ్ళల్లో ఇస్తూ ఉన్నారు. వాడు బయట కంటే ఇంకా లోపల ఇంకా సుఖంగానే ఉంటున్నాడు. బయట సుఖాన్ని అనుభవిస్తున్నాడు అని చెప్పి వాడు భావిస్తూ ఉన్నాడు. వాడు నచ్చినట్టు వాడు బ్రతుకుతా ఉన్నాడు. జైల్లో పోయిన తర్వాత కూడా అవే ప్రివిలేజ్ ఎంజాయ్ చేస్తున్నాడు. వానికి ఇంకా నేరం జరగొద్దు. అండ్ దాని తర్వాత ఇటువంటి నేరం చేస్తే పెద్ద మాకు అయ్యే నష్టం ఏం లేదు, మాకు ఒరిగేది ఏం లేదు అన్న ఇంప్రెషన్లో జనాలు ఉంటున్నారు, క్రిమినల్స్ ఉంటా ఉన్నారు. వాడు నేరం చేసినప్పుడు క్రిమినల్కు వాడు ఏ నేరం అయితే చేసినాడో దానికి 10 కఠినంగా శిక్ష ఇచ్చింది అనుకోండి, వాడు చేసుకుని బంద్ చేస్తాడు కదా. సార్, అంటే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి అంటే అటు సొసైటీలో ఎలాంటి మార్పు రావాలి, వ్యవస్థ కూడా ఎలాంటి అంటే దీనిపైన అవగాహన ఎలా కల్పించాలంటారు? ఈ పోక్సో యాక్ట్ పైన కావచ్చు, చిన్నపిల్లల పైన అఘాయిత్యాలు కావచ్చు. పనిష్మెంట్ సివియర్స్గా ఉండాలి, చట్టాలలో మార్పులు రావాలి, ఇంకా కూడా రావాలి. అండ్ సత్వర న్యాయం అందాలి. అండ్ జ్యుడిషియరీలో ఇటువంటి కేసెస్కు స్పెషల్ కోర్ట్స్ పెట్టాలి. విత్ ఇన్ 2 months కోర్టులు ఇంకా ఎక్కువ ఎస్టాబ్లిష్ కావాలి. విత్ ఇన్ 1 or 2 months శిక్షలు పడాలి. ఆ శిక్షలు కూడా కఠినంగా ఉండాలి.
సో దట్ ఏంటంటే ఇంకొకరి లైఫ్ చేయడానికి ఆలోచించుతాడు, ఇంకొక నేరం చేయడానికి ఆలోచించుతాడు. ఇప్పుడు పై స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎవరైనా కూడా ఇప్పుడు చట్టాలు చేసేటోళ్ళు కానీ, చట్టాలు పాటించేటోళ్ళు కానీ, న్యాయస్థానం తీర్పులు ఇచ్చేటోళ్ళు కానీ వాళ్ళు ఇటువంటి విషయాలలో విక్టిమ్ గారు. ఎవడో ఇక్కడో ఏదో ఒక మూలకు విక్టిమ్ అవుతున్నారు. ఎప్పుడైతే ఈ చట్టాలు చేసే వాళ్ళు కానీ లేకపోతే తీర్పులు తీర్చే వాళ్ళ కుటుంబంలో కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఇటువంటి జరిగితే దే విల్ కీప్ ఎ స్పెషల్ ఐ అండ్ దే విల్ రియాక్ట్ అండ్ దే విల్ యాక్ట్ ఫర్ క్విక్ జస్టిస్. అంటే పెయిన్ ఎవరి దగ్గర అవుతుందో వాళ్ళకే బాధ. అంతే కదా, ఇప్పుడు వాడు అనుభవించడానికి పెయిన్ ఉన్నది. ఎవరైతే అధికారాలు చేస్తున్నారో, చట్టాలు చేస్తున్నారో, శాసనాలు చేస్తున్నారో వాళ్ళకి ఇటువంటి పరిస్థితులు రావు కదా. రానంతసేపు బాగానే ఉంటుందమ్మా. వాళ్ళ ఇంటికి ఈ సమస్య వచ్చింది అనుకోండి, అప్పుడు చట్టాలు మారుతాయి, తీర్పులు తొందరగా వస్తాయి, అప్పుడు ఇంకొకసారి ఇటువంటి పునరుద్ధరణ కాకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో చూసుకుంటే రాజస్థాన్లో ఏవైతే హోటల్స్ను కూల్ చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉండవు. అక్కడ అంటే ఇది జరిగింది అనుకుంటారు కానీ సొసైటీలో ఎలాంటి మార్పు రాదు. పోలీసులు కూడా అప్పటికప్పుడు ఆ పనిని చేస్తున్నారు కానీ నిఘా అనేది ఉండట్లేదు అనేది ఇప్పుడు ఎక్కువ సమాజంలో వినబడుతున్నటువంటి మాట. సీఎం ఇప్పుడు పోలీసులు ఆ హోటల్ను కూల్చడం తప్పని చెప్పి మీరు భావించాల్సిన అవసరం లేదు. దాన్ని సమర్థించా. పోలీసులు హోటల్ కూల్చితే మంచిదే అని చెప్తా. ఎక్కడైతే ఒక అమ్మాయి రేప్ జరిగింది అనే అలిగేషన్ బయటకు వచ్చినప్పుడు ఆ హోటల్ ఎందుకు ఉండాలి, ఆ వ్యక్తులు ఎందుకు ఉండాలి, ఆ బిజినెస్ అక్కడ ఎందుకు నడవాలి? నిన్ను హోటల్ పెట్టుకున్నది రేపులు చేయించనిక, మానభంగాలు చేయించనిక, 30-40 మంది వచ్చి ఒక మహిళను పాడు చేయనిక? మన హోటల్ మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారు, హోటల్ ఓనర్ ఏం చేస్తున్నారు, సీసీ కెమెరాలు ఏం పనిచేస్తున్నాయి, లేదంటే పోలీస్ నిఘా యంత్రాంగం ఏం చేస్తున్నారు? సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎక్కడైనా ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు, టెక్నికల్గా ఏదైనా ల్యాబ్స్ ఉండొచ్చు, కానీ దాన్ని మాత్రం వాళ్ళు ప్రాపర్గానే కరెక్ట్ చేసుకున్నారు. ఇంకొకరు ఎవడైనా నిజంగా హోటల్లో నడిపేటోడు వాడు ఆలోచించుతాడు, ఎవరైనా వచ్చినా చేసినా ఇటువంటి వాటిని ప్రొవోక్ చేయాలనుకున్నా కూడా మా పునాదులే ఉండేరా అని చెప్పి వాడికి ఎప్పుడైతే భయం క్రియేట్ అవుతుందో, భయం క్రియేట్ అయినప్పుడు వాడు జాగ్రత్త వహిస్తాడు. జాగ్రత్త వహించినప్పుడు ఇటువంటి జరిగాయి. ఎక్కడో జరిగింది కాదు కదా, హోటల్లో జరిగినప్పుడు ఎందుకు ఆ హోటల్ ఉండాలి? నేరం చేసిన ఎందుకు వదిలిపెట్టాలి? ఆ హోటల్ యాజమాని ఎందుకు వాడు బ్రతకాలి? వాళ్ళందరినీ కొలాబ్ చేసినాం అనుకో, ఇంకొకసారి జరగకపోతేనేమో జరగలేదు అంటారు, జరుగుతున్నామో ఎందుకు సార్ హోటల్ కూర్చొని మీరు అంటారు. ఏమ్మా అంటే ఇది ఓన్లీ టెంపరీ న్యాయం లాగా ఉంటుంది. వాళ్ళకి హోటల్ కూర్చున్నంత మాత్రాన ఆ బాలికకి న్యాయం జరిగే అవకాశం ఉండదు కదా. అట్లీస్ట్ ఆ హోటల్ కూర్చడం వల్ల ఇంకోటి చేయకుండా ఉంటుంది, ఇంకొక క్రైమ్ అయితే ప్రివెంట్ అవుతుందమ్మా. బాలికకు న్యాయం జరిగితే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఆమెకు ఏది న్యాయం అని చెప్పి మీరు అనుకుంటున్నారు? దోషులు శిక్షించబడాలా, లేదంటే హోటల్ కూల్చాలా, లేదంటే దోషులను చంపేసేయాలా? ఆమె న్యాయం ఏది భావిస్తున్నారు మనకు తెలియదు కదా. సో యాజ్ ఎ కామన్ మ్యాన్, యాజ్ ఎ సిటిజన్, డెఫినెట్గా ఎవరైతే నేరం చేస్తున్నారో వాళ్ళు శిక్షలు పడాలి. ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఇటువంటి క్రైమ్స్లలో అఫెన్స్ చేస్తున్నారో వాళ్ళు ఇంకా కూడా కఠినంగా శిక్షించాలి. అది ప్రజలకు కూడా తెలవాలి, శిక్షలు ఇంత కఠినంగా ఉంటాయని చెప్పి ఇంకోసారి ఎవడం చేయాలంటే భయపడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.